అస్సాంలో కూడా వీళ్ళు చేసినటువంటి మెథడాలజీ గురించి చెప్పారు. ఇక ఎక్స్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎన్డీఏ, కరప్షన్, ఫూల్స్ అండ్ రిహాబిటేషన్, ఇన్ఫైటింగ్ అమాంగ్ ఐఎన్సీ లీడర్స్, delimitation, DBT for women and students by the present government, no charismatic leader in Congress to fight against the present CM. ఇది అస్సాంకి సంబంధించినటువంటి కీ ఫ్యాక్టర్స్. అట్లాగే అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ 49% హైయెస్ట్గా సీఎం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గౌరవ్ గొగోయ్ 40%, అఖిల్ గొగోయ్ 3%, ఇక రిమైనింగ్ అందరూ 2-3. ఇక అట్లాగే విచ్ పార్టీ మీరు ఓటేసి గెలిపిస్తారంటే ఐఎన్సీ ప్లస్కి 37% ఉంది, ఎన్డీఏ ప్లస్కి 43% ఉంది, యూడిఎఫ్కి 8%, అదర్స్ 4% ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియో ప్రకారం వెల్ఫేర్ స్కీమ్స్ మీద సాటిస్ఫాక్షన్ ఉన్నారంటే 40% సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ 20% ఉన్నారు. డిస్సాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు 32%. అంటే యాంటీ ఇన్కంబెన్సీ పూర్తిగా తక్కువగా కనిపిస్తుంది అస్సాంలో. అట్లాగే విచ్ పార్టీ అలియన్స్ విల్ డూ మోర్ డెవలప్మెంట్ ఫర్ అస్సాం అంటే కాంగ్రెస్ ప్లస్కి 40% మాత్రమే ఉన్నారు, ఎన్డీఏ ప్లస్కి 46%, అదర్స్ 6% ఉన్నారు. ఇక అట్లాగే ఏ సెగ్మెంట్స్ ఎవరెవరు ఏంటి అనేది పబ్లిక్ అంతా కూడా అడిగినటువంటి ఫీడ్బ్యాక్. ఇక్కడ ప్రధానంగా అస్సాంకి వచ్చేసరికి ఓట్ షేర్ ఇక్కడ ఎన్డీఏ ప్లస్కి 45% కనిపిస్తోంది, కాంగ్రెస్ ప్లస్కి 40% కనిపిస్తోంది, అదర్స్ 7.5, అన్డిసైడెడ్ 7.5% కనిపిస్తుంది. ఇక అట్లాగే ఎన్డీఏలో మనం పై చార్ట్ చూసిన 45%, 40%, 7.5% అన్డిసైడెడ్. అంటే కొంత బీజేపీ సంబంధించి ఎన్డీఏ కూటమికే మెజారిటీ స్థానాల్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక అట్లాగే అప్పర్ అస్సాం తీసుకుంటే 35 సీట్లకు కానీ ఎన్డీఏ 21-22 సీట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ 14-15 ఉన్నాయి. లోయర్ అస్సాం తీసుకుంటే 44 సీట్లకు గాను బీజేపీ 27-28, 15-16 కాంగ్రెస్ కనిపిస్తోంది. సెంట్రల్ అస్సాంలో 19 సీట్లకు గాను 13-14 ఎన్డీఏ, 6-7% కాంగ్రెస్. నార్త్ అస్సాంలో 15 సీట్లకు గాను 9-10 బీజేపీ, 5-6 కాంగ్రెస్. అట్లాగే భారత్ వ్యాలీలో 13 నియోజకవర్గాలుగా 6-7 బీజేపీ, 5-6 కాంగ్రెస్. ఇక అదర్స్ 2-3 అట్లా చిన్నగా ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 126 స్థానాలు అస్సాం మొత్తం నియోజకవర్గాలకు కానీ 76-81% బీజేపీ అంటే ఎన్డీఏ ప్లస్కి, 45-50 స్థానాలు కాంగ్రెస్ ప్లస్కి, 5-9 స్థానాలు మాత్రమే ఇతరులకు వస్తున్నట్టు కనిపిస్తుంది. బాగా ఫుల్ మెజారిటీ ఎన్డీఏ ప్లస్కి కనిపిస్తుంది. సో దీంతో అస్సాంలో మరొకసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు కూడా అటువైపు మొగ్గున్నారు. సో ఇక కీ ఫైండింగ్స్ విషయం తీసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే మహిళలకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఎన్డీఏ సిగ్నిఫికెంట్గా చెప్తుందో అది కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ మే కాజ్ కాంగ్రెస్ అండ్ అదర్ అపోజిషన్ పార్టీస్ టు లూజ్ అరౌండ్ 9-12 అసెంబ్లీ సీట్స్. డీలిమిటేషన్ ఏదైతే చేస్తున్నారో అది 9-12 అసెంబ్లీ స్థానాల్లో కోల్పోయేటట్టుంది. అట్లాగే బీజేపీ హ్యాస్ స్ట్రెంగ్థన్డ్ ఇన్ అప్పర్ అస్సాం రీజన్, లీడర్స్ లీవింగ్ ఐఎన్సీ అండ్ జాయినింగ్ ఎన్డీఏ ఇస్ ఎ మేజర్ ఛాలెంజ్ ఫర్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ నుంచి పార్టీని వీడి ఇటు ఎన్డీఏలోకి జంప్ చేస్తున్నటువంటి జంప్ దినాలను కూడా ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద, కొన్ని పార్టీల మీద పడుతోంది. పబ్లిక్ ట్రస్ట్స్ అస్సాం గవర్నమెంట్ ఆన్ ఇల్లీగల్ మైగ్రేషన్, కంట్రోల్, లా అండ్ ఆర్డర్ అండ్ డెవలప్మెంట్. అంటే ప్రజలు నమ్ముతున్నారు ఇల్లీగల్ మైగ్రేషన్కి అడ్డుకట్ట పెడుతోందని, దాన్ని కంట్రోల్ చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ అట్లాగే అభివృద్ధి జరుగుతోంది అస్సాంలో అనేది పబ్లిక్ అందరూ కూడా అస్సాం ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ అంత పెద్ద స్థాయిలో లేదు. అట్లాగే కాంగ్రెస్లో ఇంటర్నల్ గొడవలు, క్యాడర్ వీక్ అయిపోవటం, నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. దాంతో అంటే ఒక తాటి మీద లేకపోవటం, అంతర్గత విభేదాలు ఆ పార్టీని ముంచేస్తూ ఉన్నాయి. బీజేపీ హాస్ గెయిన్డ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ ముస్లిం అండ్ హిందూ ఉమెన్ ఓటర్స్. చూడండి, బీజేపీ హిందుత్వ అంటారు, హిందూ ఓటర్స్ నుంచి, ఉమెన్ ఓటర్స్ నుంచి బెనిఫిట్ పొందుతోంది. ముస్లిం మహిళలు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఐఎన్సీ పర్ఫార్మెన్స్ ఇస్ వీక్ ఇన్ లోయర్ అస్సాం. ఐఎన్సీ lacks a strong leader comparable in Hemant Biswa Sarma. NDA has increased vote share among general OBC and SC communities. పెంచుకున్నారు ఓట్ షేర్. ఎన్డీఏ జనరల్ సీట్స్లో, జనరల్ ఓటింగ్లో, ఓబీసీ ఓటింగ్లో, ఎస్సీ కమ్యూనిటీలో పెరిగింది ఓట్ శాతం. సమ్ పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ ఎగ్జిస్ట్స్ రిగార్డింగ్ ఫ్లడ్స్ అండ్ రీహాబిలిటేషన్. అంటే కేవలం వరదలప్పుడు మాత్రమే కొంత ఉన్నారు, అవి టెంపరీ కాబట్టి పెద్దగా ఏమీ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ పడదు. ఓటర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అండర్ ద అస్సాం గవర్నమెంట్. సో ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ రెండే, ఒకటి లా అండ్ ఆర్డర్ విషయం, 2 వరదలకు సంబంధించి. మిగతా అన్నిటి మీద కూడా కొంత ప్రజల మద్దతు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా ఇక్కడ కాంగ్రెస్లో వాళ్ళు ఏమి ప్రభుత్వం ఫామ్ చేసి లేదు, బీజేపీ అయితే క్లియర్ కట్ పిక్చరే కనిపిస్తోంది. ఇది అస్సాం రిపోర్ట్.